మరోవైపు చాలా పెద్ద ఎత్తున వరద సహాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. హెటిరో అధినేత ఎంపీ బండి పార్థసారథి రెడ్డి ముందుకొచ్చి ఖమ్మం ₹1 కోటి వరద ప్రాంతానికి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ₹1 కోటి ఇవ్వడంతో పాటు 2 అంబులెన్సులు ఖమ్మం వరద సహాయ ప్రాంతాల్లో తిప్పేందుకు ఆయన పూర్తి విరాళంగా ఇచ్చి వెళ్లారు. ఇక్కడ ఈ సహాయ చర్యలలో కొనసాగుతున్నటువంటి ప్రాంతాలలో ప్రజలకు రోగాలు రాకుండా ఈ అంబులెన్సులు పనిచేయబోతున్నాయి. వీటికి అయ్యేటువంటి మందులు మొత్తం కూడా తను పూర్తిగా ఉచితంగా ఇస్తానని పార్థసారథి ప్రకటించారు. ఇక మూడవ వార్త చూసినట్లయితే కనుక వరద తాలూకు బురద చెత్త చెదారాన్ని క్లీన్ చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఇటు పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రూరల్ మండలంలో అదే పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి చాలా ఏరియాలలో కూడా చెత్త చెదారం పేరుకుపోయినటువంటి మురికి వాటితో దుర్గంధం వెదజల్లుతుంది. మరోపక్క మధిర లడక్ బజార్లో ఇప్పటికే 5 రోజులుగా నీళ్లలోనే మగ్గిపోయినటువంటి పరిస్థితి మధిర ప్రజానికానికి ఉంది. ఈ వరదల నుంచి ఉపశమనం కలిగించడంలో ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి అలసత్వము ప్రజల ఆరోగ్యానికి, అట్లాగే వారి యొక్క దైనందిన జీవితానికి చాలా ఇబ్బందికరంగా మారింది. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 3 ప్రధానమైన వార్తలు.